అది జరుగుతుంది. ఎందుకంటే ఆ మనస్ఫూర్తిగా మనం చేస్తాం కాబట్టి దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు, అందుకే జరుగుతుంది. సో అట్లా నేను పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి మాత్రం చాలా ముందుండేవాడిని. అది నేను బేస్గా తీసుకొని ముందుకెళ్ళేవాడిని. సో ఈ అడ్మినిస్ట్రేషన్లో నేను నా విలువలు నావి మెయింటైన్ అవుతున్నాయంటే దానికి కారణం నా భార్య అండి. సో నేను చాలా అంటే అఫ్కోర్స్ నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఉద్యోగం విషయంలో నిద్ర లేని రాత్రులు ఉండేది, చాలా కష్టపడే ఇది కూడా ఆమె చూస్తుండేది. చాలా అంటే చాలా మోరల్ సపోర్ట్. అండ్ ఆల్సో నా లాంగ్వేజ్ కూడా, నేను ఎవరినైనా కోపం వచ్చి కోపపడితే మాత్రం ఆమె ఎప్పుడు ఒప్పుకునేది కాదు. సో షీ ఈజ్ టు కరెక్ట్ మీ, అరే అట్లా ఎట్లా మాట్లాడతావు నువ్వు, సో ఎంత కోపం వస్తాయేంటి, అట్లా మాట్లాడేస్తావా. సో ఇది అది నాకు చెక్ ఎప్పుడు కూడా. సో దాన్ని బట్టే నేను ఇంత ఒక మెయింటైన్ చేయడానికి షీ ఈజ్ ఓన్లీ ద రీజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆమె చాలా అంటే కూల్గా ఉంటుంది. ఒకళ్ళు ఎవరికి కూడా అన్యాయం చేద్దామన్న అసలు ఆలోచనే ఉండదు ఆమెకి. సో హెల్ప్ చేయడమే కానీ అన్యాయం చేద్దామన్న ఉండనే ఉండదు. సో దాన్ని బట్టి నా నేచర్ అన్నది ఇంకా కంటిన్యూ అవుతుందని నేను గర్వంగా చెప్తాను. సో అట్లనే నా పిల్లలు అంటే అఫ్ కోర్స్ దేవుడు ఏదైనా కానీ మనం చేసిన దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగే ఇది. బట్ నేను వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవాడిని, అబద్ధం ఆడకూడదని. సో అదే విషయంతో పెంచుకుంటూ వచ్చాను వాళ్ళని. సో యూఆర్ సీయింగ్ దెమ్. సో దే ఆర్ బ్లెస్డ్. నాకు ఎందుకంటే అంటే ఇప్పటి వరకు కూడా అమెరికాలో ఉండి కూడా ఆ అమెరికన్ కల్చర్ లేకుండా ఒక బాధ్యతతోటి తల్లిదండ్రులన్నా లేదా పెద్దలన్నా గౌరవంతో ఇంకా ఉన్నారు. అది నాకు చాలా సంతోషము. సో దేవుడి కృప అట్లా ఉంది మా ఇంటి మీద. సో చాలా మంది నా గురించి ఇష్టపడే వాళ్ళు నన్ను ఎక్కువ కూడా బ్లెస్ చేస్తూ వచ్చారు. సో వారందరి ఈ బ్లెస్సింగ్స్ వల్ల, నా తల్లిదండ్రుల బ్లెస్సింగ్ వల్ల, దేవుడి కృప వల్ల నేను ఇలా ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరందరూ పెద్ద పెద్ద వాళ్ళు, మీకు చెప్పేది ఏముండదు. నాకు ఈ సుదీర్ఘ ప్రయాణం కంపెనీ చేసి నేను రిటైర్ అవుతున్న సందర్భంగా సో నన్ను విష్ చేయడానికి వచ్చి, ఎంత కష్టమైనా కానీ వర్షాలున్నా కానీ వచ్చి నన్ను విష్ చేయడానికి ప్రత్యేకంగా ఇద్దరు డైరెక్టర్స్కి, వాళ్ళు ఇంత జర్నీ చేసి కూడా వచ్చినందుకు, అలాగే డైరెక్టర్ తిరుమలరావు గారికి, మేడమ్స్కి సో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీరందరి, ఎందుకంటే నేను ఏదైనా సాధించాను అంటే ఇక్కడ కంపెనీలో అంటే అది నా ఒక్కటిదే కాదు, నా కింద ఉన్న టీము, నా పైన ఉన్న డైరెక్టర్స్ కానీ సిఎన్ఎండి సపోర్టే, సో కార్పొరేట్లో ఉన్న జిఎంస్ అందరు సపోర్టే. సో వారందరు ఎంతమంది సపోర్ట్ తోటి ఐ కుడ్ డూ సంథింగ్ ఇన్ ది కంపెనీ. బట్ నేనైతే కంపెనీకి చాలా రుణపడి ఉంటాను. నేను ఎప్పుడు కూడా నేను ఇట్లా ఉన్నా అంటే అది బికాస్ ఆఫ్ దిస్ కంపెనీ. నా డాడీ ఇక్కడే పనిచేశారు, డాడీ పని చేయబట్టి నేను చదువుకోగలిగాను, నేను ఈ స్థితిలో ఉన్నాను. అట్లనే నేను ఈ కంపెనీలో పనిచేసి ఈ కంపెనీ పైసలతోటే నా పిల్లలు చదివించుకున్నాను, నా పిల్లలు ఈ స్థితిలో ఉన్నారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా కంపెనీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. సో జూనియర్స్ కూడా చెప్పేది అది ఫస్ట్ కంపెనీ. సో ఆ కంపెనీ బాగుండి నువ్వు కంపెనీ కోసం కష్టపడతా ఉంటే నీ కెరీర్ బాగుంటుంది, నువ్వు కూడా మంచి పొజిషన్స్కి వెళ్తావు, ప్లస్ దేవుడు కూడా బ్లెస్సింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. సో మీ అందరూ కూడా నాకు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా, చాలా మంది దూరం నుంచి వచ్చారు. సో అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్స్ సంటన్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. It's time for felicitation to our beloved GM sir.